ఏమైందక్క? ఏమైంది? ఏం కాదు. నువ్వు తిడుతున్నావు కదా, నన్ను తిడుతున్నావా బావని తిడుతున్నావా? నిన్నెందుకంట చెల్లి నేను మీ బాబాని తిడతా. పిల్ల 20 సంవత్సరాలు అవుతుంది. ఓ సినిమా లేదు, షికార్ లేదు, ఎక్కడికి బయటకి లేదు, షాపింగ్ లేదు. నా బ్రతుకు మొత్తం ఈ కూరగాయలు పోసి ఇంటిల్లనే సరిపోతుంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బయటకు వెళ్ళాలంటే బావని కాదు చెల్లం మన ఇద్దరం వెళ్దాం. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. సరిపోయారు ఇద్దరును. అక్క మనం హైదరాబాద్ కు గోవాకి ప్లాన్ చేద్దాం. ఫుల్ పిక్నిక్ మస్తు ఎంజాయ్ చేద్దాం. అట్లా కాదు, వైజాగ్ లో అరకు ఉంది కదా, ఓ సూపర్ వెళ్దాం. మీ అక్కడ గ్రీనరీ ఉంటది. సూపర్ ఎంజాయ్ చేద్దాం. సాగుతుంది మీకు అలాగా. చికెన్ ఉంటది, బొంగు చికెన్. అక్కడికి పోదాం ఇక. అయిపోయింది, ఫిక్స్ ఇది. ఓకేనా? ఓకే సరిపోయారు ఇద్దరును. ఏం చేస్తున్నారు? ప్రసాదం తీసుకోండి. ఓ బాబా మేము పిక్నిక్ ప్లాన్ చేస్తున్నాం. అమ్మో పిక్నికా? ఆ రాఘవన్ చెప్పిందా? రాఘవన్కి కోపం ఎక్కువ, వాడద్దు, మనమే వెళ్దాం మరి. స్టార్ట్ చేస్తున్నా. ఓకే స్టార్ట్. ఓకే ఆగండి ఫ్రెండ్స్, నా సరి బాగుందా? ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సత్య. నా ఛానల్లో ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? నా ఛానల్లో ఈ వీడియో చూసిన తర్వాత లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు అడగండి. అయ్యో అయ్యో గ్యాస్ మీద పాలు పెట్టానే. అయ్యో థ్యాంక్ యూ బాబా. ఓకే ఓకే. సూపర్ అక్క, సూపర్ 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 చేస్తున్నాం. సూపర్ ఉందక్క. వావ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే ఓకే సూపర్ సూపర్ సూపర్. ఎక్సలెంట్. One eternity later. అబ్బా అక్క చూడు మన వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చినాయో చూడక్క. అబ్బా ఏమైనా వచ్చిన 12 వచ్చినాయి చెల్లి. అబ్బా మనం చేస్తేనే ఇట్లున్నది అని అంటే బాగా చేపిద్దాం. మనం ఫుల్ పిచ్చ లైక్స్ వస్తాయి, మనకు పిచ్చ కామెంట్స్ వస్తాయి. బావానా? లేదక్క చూద్దాం, చేపిద్దాం. చూడు మనం అంత ఫుల్ లైక్స్ వస్తాయి చూడక్క, ఫుల్ వ్యూస్ వస్తాయి మనకి. ఎప్పుడు ప్రసాదమే బా. డీజే లేదా అయితే కానీ? ఏ దేవుని ప్రసాదం ఇది? వినాయకుడా బావా? అవును అవును. అక్క రీల్స్ చేపిద్దామా బావని? చేపిద్దాం అక్క. సరే ఎవరికో ఈ ప్రేమ మందిరం
సీతక్క ఏడ్చావులే విరిచొచ్చినాడా వదినా రమ్య ఏమైంది వదినా ఏమైంది వదినా మీ అన్నయ్య రీల్స్ చేద్దామన్నాడు, డాన్స్ చేస్తాడు. రీల్సా ఎందుకన్నా ఇవన్నీ నీకు కూర్చుంటే లేవరాదు, నిల్చుంటే కూర్చోరాదు. ఎందుకు వదినా? ఇదిగో వదినా రమ్య అన్నా, నాకు వారణాసి సినిమాలో రాజమౌళి పాట రాయమని చెప్పాడన్న. నేను రాసుకుంటున్నా, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. నడుము మట్టేసింది. అబ్బా ఏ డ్యాన్స్ బాబు ఈ డ్యాన్స్. నడుము మట్టేసింది. ఏదో తేడాగా ఉందండి. ఏందన్న గిట్ల వచ్చినావు? ఏం లేదురా, నాకు ఏం తెలియదు. పూజ చేసుకుంటా, నేను పూజ చేసుకుంటా. అమ్మా మళ్ళీ దేవుని ప్రసాదం బాబా. అవును, మీరు పిక్నిక్ వెళ్దామన్నారు కదా? అదే బాబా, ప్లాన్ చేసిన ముందు పార్క్కి వెళ్దాం. అవును, పార్క్ వెళ్ళి ఏం చేద్దాం? పార్క్కి వెళ్ళి దాగుడు మూతలు ఆడదాం బాబా. దాగుడుమూతలా? సరే బాబా, ఇప్పుడు నాకు ఒక్కసారి ఆడదామా ప్లీజ్? నాకు ఒక్కసారి ఆడదామా ప్లీజ్? నిన్ను కాదంటనా? సరే, నిన్ను కాదంటనా? సరే. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. 2000 years later. బాబా మరి స్టార్ట్ చేద్దాం మరి. సరే సరే ఆట భలేగుంటది. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. అసలు ఏముంది ముందట కనబడదు. ఓకే 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 బాగా తిప్పుతున్నా. చాలు చాలు ఇక తిప్పుడు. నాకు ఫోన్ వస్తుంది అక్క. ఎక్కడ బా ఎక్కడ? లంచ్ టైం అవుతుంది, వంట చేయాలి కదా నేను. లంచ్ టైం అవుతుంది, వంట చేయాలి కదా నేను. ఎక్కడ మీరు? ఎక్కడ ఎక్కడ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? అమ్మా దొరికింది. కౌసల్య కౌసల్య, ఇది నీదేనా చెయ్యి? అమ్మా ఏందబ్బా ఇంతలా ఉంది చెయ్యి. Many months later. దొరికినావు దొరికినావు దొరికినావు. నేను పట్టేసిన. కౌసల్య కౌసల్య వదనా అన్న ఎక్కడ పెట్టు? నేను అడుగు. ఓకే ఓకే ఓకే. హలో అమ్మా. రమ్య రమ్య చెప్పండి. మా అన్న ఎక్కడికి వెళ్ళాడు? మీ అన్న అయ్యయ్యో, అప్పుడు బావరికి దాగుడు మూతలు ఆడదామని కళ్ళకి అప్పటి నుంచి కనిపిస్తలేదు. ఏమైంది రాము? అయ్యో, దాగుడు మూతలు, కళ్ళ గంతలు. One eternity later. నువ్వే కదా
మా అన్నకి పూజలు తప్ప డీజిల్ రావని చెప్పింది. ఇలా అయితే అనుకోలేదండి. నువ్వే కదా నాయనా, మనం చెప్తే వ్యూస్ ఏంది, బాగా చేస్తే ఇంకెక్కువ వ్యూస్ లైక్లు వస్తాయని చెప్పింది. అమాయకుడైన మా ఆయన్నను రెచ్చగొట్టి మీరే బయటికి పంపించారు. మీరేం చేస్తారో తెలియదు. సాయంత్రం వరకు మా అన్నయ్య మాత్రం ఇంట్లో ఉండాలి. అప్పటి వరకు నేను పాట రాసుకుంటా. ఈయన ఎటు పోయిందో ఏమో, పొద్దున ఎప్పుడో పోయింది, ఇంతవరకు రాలేదు. కళ్ళకు గంతలు కడతా బావా అని నా చెల్లి, నేను కట్టుకుంటా మంగళ ఆడదాము అని ఈయనే. ఇద్దరు పొత్తులో నాకు వచ్చింది, రాము ఏమన్నా అన్నం తీసుకురావాలి అని. వాళ్ళకి చెల్లి ఏం చేసుకోలేము. అక్క నువ్వు ఇన్ని పాట రాస్తున్నా అన్నాడు కదా, అసలు ఏం రాస్తున్నా అసలు వెళ్ళి చూద్దాం. అవును చెల్లి, నిజంగా ఒకసారి పోయి చూద్దాం. వార్నింగ్ ఇచ్చిండు కదా మీకు. అయ్యో బాబు, అయ్యో బాబు, నిజంగానే బాబు, నిజంగానే బాబు, బాబు, నిజంగానే బాబు ఏంటి? అయ్యో బాబు, ఎక్కడ బాబు? చూడక్క చూడు, మీ మధ్య బాగోతుంది చూడు. అక్క నువ్వే చూడక్క ఏం రాస్తున్నాడు మీ మరిది. చూడు, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుందంట. మా రాము గాని పాట రాస్తే పెళ్ళవుతుందట. ఇదేనా ఇప్పుడు రామ్ చేసే ఘనకార్యం గీదక్క మీ మరిది బాగోతాం గిది. పొద్దున లేసిన కాసేపు గిదే రాస్తాడు. అన్ని ఇవే రాస్తుంది కదా. ఇది నా రామ్ చేసిన ఘనకార్యం. చూడు ఎక్కువ తీసి చదువుతున్నారు కావచ్చు. చూడు, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుందా? ఆగు తాత, నీ వీపు మీద నా చేయి పెడితే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సఫియా. నేను ఫస్ట్ టైం నా ఛానల్లో మంచి ఫుల్ ఫన్ షార్ట్ ఫిలింతో మీ ముందుకు వస్తున్నాను. చాలా బాగుంటుంది, ఫుల్ ఫన్నీగా ఉంటుంది, చాలా నవ్వుకోవాల్సిన షార్ట్ ఫిలిం కాబట్టి మీరు అందరు చూసి అందరు షార్ట్ ఫిలింను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.